ఒక రోజు కాదు, ఒక జీవితమే కాదు, మనం చేసే ప్రతి పని రికార్డ్ అవుతుంది. మన శరీరం మట్టిలో కలుస్తుంది, కానీ మన ఆత్మ పరలోకాన్ని చేరుతుంది. అక్కడే ధర్మ అధర్మ విచారణ జరుగుతుంది. మనిషి జన్మించటం సహజం, అలాగే మరణించటం కూడా సహజమే. ఆ మరణం తర్వాతే అసలు తీర్పు మొదలవుతుంది. ఈ తీర్పు తీర్చేదే యమధర్మరాజు. పరమేశ్వరుని ఆజ్ఞతో ధర్మాన్ని అమలు చేసే దేవుడు యమధర్మరాజు. మరణాంతర జీవితంలో న్యాయం చెప్పే న్యాయస్థానమే ఈ యమలోకం. ఇది భయంకరం కాదు, ఇది ధర్మానికి ఆలయం వంటిది. అందుకే ఇక్కడ పాపానికి శిక్ష ఉంది, పుణ్యానికి ఫలితం ఉంది. కానీ మధ్యలో జాలి లేదు, అన్యాయానికి మినహాయింపు లేదు. ఇదే ధర్మరాజు, యమధర్మరాజు కోర్ట్. ఇక్కడ సత్యమే ధర్మం, న్యాయమే తీర్పు, పుణ్యాత్ములకు స్వర్గం, పాపాత్ములకు నరకం. అందుకే యమధర్మరాజును ఒక ధర్మస్వరూపుడిగా, ఒక సమతామూర్తిగా, ఒక సంహారమూర్తిగా గౌరవిస్తున్నాం.